హలో అందరికీ. ఇది సండే కంప్లీట్ వ్లాగ్ అనమాట. డే నుంచి నైట్ వరకు నేను తీయగలిగినవన్నీ తీశాను. మ్యాక్సిమం అన్నీ తీసినట్టే అన్నీ కవర్ చేశాను. ఏదో కొన్ని సిల్లివి మాత్రమే తీయలేదు. అయితే ఈ సండే మీ డే ఎలా గడిచిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మా డే పిల్లలతోనే స్టార్ట్ అయింది. ఆబ్వియస్గా సండే అంటే ఇంక ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, పిల్లలతోనే స్టార్ట్ అయింది. ఆ పిల్లలతో పాటు మైలో కూడా ఒక పిల్లోడు అయిపోయినాడు. నేను అసలు పని చేసుకుంటుంటే నన్ను అసలు పనే చేసుకొని ఇవ్వట్లేదు, నా వెనకాలే తిరుగుతుంది. దానికి ఇంకా ఆ చీపిరి వచ్చేసి అదేదో కొత్తగా కనిపిస్తున్నట్టుంది. అంటే నేను ఊడుస్తున్నా కదా, ఊడుస్తుంటే అది కదులుతుంది కదా, ఏదో కదులుతుంది అనే ఫీలింగ్లో ఉండి ఏమున్నా ఆ చీపిరి పైకి ఎగబడతా ఉంది. నాకు ఇది నా వెనకాలే తిరుగుతూ ఉంటే అసలు ఇది ల్యాబా హచ్చుకుక్కనా అన్నట్టు అనిపించింది. అంటే వెనకాలే నేను ఎక్కడ తిరిగితే అక్కడ తిరుగుతుంది. ఇంకోటి ఏంటంటే నాకు చిన్నతనం పిల్లలు చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి అనిపించింది. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడు నేను ఏ పని చేసుకున్నా వాళ్ళు నా వెనకాల తిరుగుతూ ఉండేవాళ్ళు. నన్ను పని చేసుకొని ఇచ్చేవాళ్ళు కాదు. నేను కూడా ఏ పని చేసుకున్నా వాళ్ళని పక్కన పెట్టుకొని పని చేసుకునేదాన్ని, చూసుకుంటూ నా దగ్గరలో. సో అవన్నీ అలా ఇలా కళ్ళ ముందు మళ్ళీ గుర్తొచ్చాయి. మళ్ళీ ఆ రోజులు మళ్ళీ వచ్చాయా, మళ్ళీ ఒక మదర్హుడ్ అనేది స్టార్ట్ అయింది అనిపించింది. ఇంకా సేమ్ అప్పుడు కూడా మా వారు ఎలా అయితే నేను పనిలో బిజీ ఉన్నప్పుడు పిల్లల్ని చూసుకుంటూ ఇలా ఉండేవాడో, అది నన్ను సతాయిస్తుందని చెప్పి ఇంకా మా వారు వచ్చి ఆడిస్తూ దాన్ని ఇట్లా ఆడిస్తున్నారు. అయినా అది ఎక్కడ, నాకే ఇంట్లో ఎక్కువ అటాచ్మెంట్ అయిపోయింది. ఎందుకంటే రోజు మొత్తంలో దాంతో ఎక్కువ శాతం కలిసి ఉండేది నేనే, ఫుడ్ పెట్టేది కూడా నేనే కాబట్టి ఇంకా ఇలా. అయితే ఈ మధ్య దాన్ని నేను కట్టేయట్లేదు, మొత్తం ఫ్రీగా ఇంట్లో వదిలేస్తున్నా. సో ఇంట్లోకి రాకుండా, అంటే మెయిన్ హాల్ వీటిల్లోకి ఇంట్లోకి రాకుండా బయట కారిడార్లోనే ఆడుకునేటట్టు ట్రైన్ చేస్తున్నా మెల్లిమెల్లిగా. కొద్దిగా పర్లేదు, కొన్నిసార్లు వస్తుంది, అయినా సరే మెల్లిగా చెప్తూ ఉంటే నేర్చుకుంటుంది. సో అలా ఈ వ్లాగ్ మీరు చూస్తారు. కంప్లీట్ ఒక రొటీన్, ఒక సండే రోజు, అంత బిజీ డే రోజు అసలు ఎట్లుంటుంది. పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా ఇంక ఈరోజు చేస్తామన్నమాట మ్యాక్సిమమ్. అట్లా పెండింగ్ ఉన్న పనులు, ఒక బిజీ డే విత్ కిడ్స్, దాంతోపాటు ఇప్పుడు ఒక పెట్ డాగ్, అసలు ఒక డే ఎలా ఉంటుంది అనేది ఈ వ్లాగ్లో మీరు చూసేయండి. నేను లోపల పని చేసుకుంటూ ఉంటే మైలో కనిపించట్లేదు ఏందబ్బా అని వచ్చి చూస్తే, ఇక్కడ చూసారా, ఈ ఇరుకులో వచ్చి నక్కి పడుకొని నిద్రపోతుంది హాయిగా. అసలు ఎంత క్యూట్గా అనిపించిందో. అదేందో దానికి ఎంత ప్లేస్ ఉన్నా మూలలకి పోయి ఆ మూలలోనే నక్కి పడుకుంటుంది. అక్కడ పడుకుంటేనే కొంచెం చాలాసేపు హాయిగా ప్రశాంతంగా పడుకుంటుంది. ఎంత ప్లేస్ ఉన్నా సరే, ఎక్కడో కొంచెం స్థలం ఉంటే అక్కడే పడుకుంటుంది అది. కానీ ఎంత ముద్దుగా అనిపించిందో, అందుకే ఇంకా మీతో కూడా షేర్ చేసుకున్నా. అయితే సండే కదా, అందరూ ఏం చేస్తున్నారు, ఇప్పుడే నా పనులన్నీ అయిపోయినాయి. ఇల్లు చేసిన, గిన్నెలు కొన్ని ఉన్నాయి, వంట చేస్తే తోమేస్తా. అయితే మైలో చూసారు కదా, నన్ను ఎంత పని చేస్తుంటే సతాయిస్తూ ఉంటాడు. సతాయించి మంచిగా ఇప్పుడు పడుకొని నిద్ర అవుతున్నాడు. కానీ చీము చిటిక్కుమన్న లేస్తాడు. నాకు అదే దానివల్ల ఏమనిపిస్తుంది అంటే, అయ్యో నిద్ర డిస్టర్బ్ అవుతుందేమో అనిపిస్తుంది.
కానీ ఇంకా డాగ్స్ తత్వమే అంత కదా అది. అయితే ఇవాళ మా వారు మటన్ తీసుకొచ్చారు. దాంతోపాటు నేను చికెన్ కూడా అడుగుతున్నా, ఎందుకంటే నేను మటన్ పెద్దగా తినను, చికెనే నా ఫేవరెట్. సో దానివల్ల ఇప్పుడు ఆ మటన్ ఫ్రై చేసి రసం చేసి ఇవన్నీ చెయ్యాలి. దాంతోపాటు ఏంటి అంటే మా వారు బాబుని కటింగ్కి తీసుకెళ్లారు. సో వాడికి వాళ్ళ కటింగ్ చేయించాలి. దొరికేదే ఒక సండే కదా, సో ఈ సండే రోజు పెండింగ్ ఉన్న పనులన్నీ చేసేదానికి ట్రై చేస్తాం. బాబుకి జుట్టు బాగా పెరిగిపోయింది, కటింగ్ చేసుకొని వస్తా అని చెప్పి పిల్లలు ఇద్దరిని తీసుకెళ్ళాడు. వాళ్ళు వెళ్ళారు పని చేద్దాం అనుకుంటే మైలో నన్ను పని చేయనియట్లేదు. ఇప్పుడు వస్తారేమో, పెద్దగా టైం ఏం కాలే, ఇప్పుడు 10 అవుతుంది. మోస్ట్లీ పనులన్నీ అయిపోయినాయి. ఇంకా కుకింగ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నుంచి చేస్తే స్లోగా చేసినా కూడా మనకి మధ్యాహ్నం వరకు 12 వరకు ఫినిష్ అయిపోతుంది. మంచి 12కి తినేసి హ్యాపీగా పడుకొని సాయంత్రం ప్లాన్ సాయంత్రం కంపల్సరీ మీతో ఈ వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అంతకుముందు ఇట్లా మటన్ కడిగిన వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ని నేను చెట్లకు పోసేదాన్ని. మైలో వచ్చాక పోయట్లేదు, ఎందుకంటే మొదట్లో నేను పలిగిన గుడ్లను కూడా మనకు ఎగ్ షాప్లో పలిగిపోయినాయి, ఇంకా ఈ పనికిరావు వండుకోవడానికి అనేటివి తీసుకొచ్చి చెట్లలో వేసేసేదాన్ని. అది చెట్టుకి చాలా సత్వ. చాలామంది అడుగుతారు కదా, మన మనీ ప్లాంట్లు ఎట్లా అంత మంచిగా పెరుగుతున్నాయి, పైన చెట్లు ఎందుకు అంత మంచిగా ఉన్నాయంటే ఇదే కారణం. నేను ఎగ్స్ వేస్తాను, ఎండు చేపలు చేసుకున్నప్పుడు తోక తల ఉంటుంది కదా అవ్వేస్తా. నెక్స్ట్ పచ్చి చేప తెచ్చుకున్నప్పుడు కూడా మేము తలకాయ తినము ఇంట్లో, నేను కానీ మా వారు కానీ. సో దాన్ని కూడా తవ్వేసి పాతేస్తాం తొట్లలో. అట్లనే చికెన్ కడిగిన నీళ్ళు, మటన్ కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు, పప్పులు కడిగిన నీళ్ళు, ఇట్లా ఈ నీళ్ళు అన్నీ పోస్తా ఎప్పుడప్పుడే. కానీ మైలో వచ్చాక నేను అప్పుడు అంతకుముందు వాడు రాకముందు వేసిన ఎగ్స్ ఉంటాయి కదా, అవి ఇప్పటికి ఎంత గలీజ్ అయిపోయినాయి. లోడి తీసుకొని తినడం స్టార్ట్ చేసినాడు. ఇంకా అప్పటి నుంచి కనీసం ఈ వాటర్ కూడా పోయట్లేదు, ఎందుకంటే ఈ స్మెల్ కూడా కొంచెం నీసు వాసన స్మెల్ వచ్చేస్తుంది కదా. ఈ స్మెల్కి మళ్ళీ ఎక్కడ పోయి మట్టిని లోడేస్తాడేమో, మళ్ళీ చెత్తరం తిని లేనిపోని తెచ్చుకుంటాడని చెప్పి ఇంకా చేయట్లే. అయితే వాడు ఆ ఎగ్స్ తిన్నప్పుడు నెక్స్ట్ డే నేను డీవార్మింగ్ సిరప్ పోసాను. పర్లేదు, సెట్ అయ్యాడు, కానీ కొంచెం జాగ్రత్త పాటించవలసి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ వాటర్ కోసం, ఆ ఎగ్స్ కోసం వాడు మైలో మొత్తం చెట్టు కొమ్మలు కూడా కొరికేస్తున్నాడు. అంటే ఆ తీసే ఇట్లా చేసే ప్రాసెస్లో మొత్తం కొరికేయడం. ఎంత పెద్ద పెద్ద తీగలు ఎండిపోయినాయో మనీ ప్లాంట్లు అయితే. నాకైతే అసలు ఎంత బాధ అనిపించింది. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే చెట్లు నాకు ప్రాణమే, ఇప్పుడు మైలో ప్రాణమే, రెండు కళ్ళలాగా అన్నట్టు అయిపోయింది. ఒకరి కోసం ఇంకొకరిని నేను బాధ పెట్టలేక ఈ వాటర్ అన్నీ పోయకుండా ప్లెయిన్ వాటరే పోస్తున్నా. కానీ అసలు దరియట్లే ఇప్పుడు ఇవి పారబోయడానికి. బయటన్నా పోస్తా, కనీసం బయట చెట్లు ఉన్నాయి కదా మనవి, వాటికన్నా పోస్తా. అయితే వీటి విలువ తెలుసు కాబట్టి పాడేయడానికి దరియట్లేదు. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. ఇంట్లో చికెన్ కడిగిన నీళ్ళు, మటన్ కడిగిన నీళ్ళు, ఎగ్స్ మీరు వాడుకున్నా సరే, ఎగ్స్ వాడతారు కదా, అంటే మామూలుగా ఆమ్లెట్లు అట్లా వేసుకొని వాడతారు కదా, ఆ షెల్ ఉంటుంది కదా, ఆ షెల్ అన్నా చెట్లల్లో వేసేయండి. ఇట్లా స్మాష్ చేసేసి వేసేయండి, చాలా మంచిగా వస్తాయి. రోజ్ ఫ్లవర్స్ ప్లాంట్స్ ఉంటాయి, అయితే ఫుల్ గుత్తులు పూస్తాయి. మనీ ప్లాంట్లు ఇలాంటివి అయితే హైబ్రిడ్గా సత్తవగా చాలా ఏమంటారు, ఒక మంచి గ్రోత్ ఉంటుంది, చాలా మంచి గ్రోత్. నేను వాడి పర్సనల్గా చెప్తున్నా, ఇది కంపల్సరీ ఫాలో అవ్వండి, మీకే తెలుస్తుంది చేంజ్. మటన్ ఫ్రైకి ఇప్పుడు చూపిస్తున్నా మీకు. ఏం లేదు, నేను ఫస్ట్ మటన్ని కంపల్సరీ ఉడకబెడతా, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి కంపల్సరీ నేను ఫస్ట్ మటన్ ఫ్రై ఉడకబెడతా. అందుకోసం కుక్కర్లో ఇంకోండి ఇట్లా కడుక్కొని ఇంతే
ఇది వేసేసి ఇంకా వాటర్ ఏమి వేయద్దు, ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు మనం వేయడంతోనే వాటర్ ఊరుతుంది కుక్ అయ్యేటప్పుడు. ఆననా మళ్ళీ మనం వాటర్ వేస్తే ఏమవుతుందంటే వాటరిష్ అవుతుంది, మళ్ళీ ఆ వాటర్ మనం యూజ్ చేయలేము. ఇది ఇట్లా వేసేసి లక్కీ వచ్చాడు, బాగున్నాను అంతే. దీన్ని ఇంకా మూత పెట్టేసుకోవడమే. లక్కీ చూడు కటింగ్ చేసుకొని ఇచ్చినావా? ఓకే, చూసారు కదా ఇట్లా వాటర్ గిటర్ ఏమి వేయకుండా ఓన్లీ ఉప్పు పసుపు వేసేసి ఇది కుక్కర్ పెట్టేస్తున్నా. కుక్కర్ పెట్టి ఇది ఒక సిమ్ కాదు మీడియం ఫ్లేమ్, మరి హై మోడ్ కూడా పెట్టద్దు, ఎందుకంటే మనం హై పెడితే వాటర్ వేయలే కదా మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్ పెడితే అందులో నుంచి వాటర్ ఊరి దాంతోనే కుక్ అయిపోయి మళ్ళీ ఎక్కువ వాటర్ ఉండవు, కొన్ని ఉంటాయి, అది మనం ఫ్రై చేయడంలో ఇది అయిపోతుంది. నాన్న స్నానం చేయకుండా నువ్వు కిచెన్ లోకి రావద్దు, బాత్రూంలోకి వెళ్ళిపో. మీకు కూడా ఉందా? చిన్నప్పుడు మా మమ్మీ స్నానం చేయని కనీసం ఇంట్లో కూడా రానిచ్చేది కాదు. అప్పట్లో ఈ బాత్రూమ్లు బయటే ఉండేవి కదా, కటింగ్ చేసుకొని వస్తే నేరుగా బాత్రూంలోకి వెళ్ళిపోయి నీళ్ళు స్నానం చేపించేసి పంపించేసేది. అయితే అమ్మ మళ్ళీ మటన్ ఫ్రై వేరేలాగా చేస్తుంది, ఎందుకంటే అసలు ఇట్లా ఉడకబెట్టదు, మొత్తం ఆయిల్లోనే, అంటే లైట్గా ఆయిల్ వేసి ఇనుప పెనంలోనే బాగా ఫ్రై చేస్తారు. అట్లా చేసిన మటన్ 10 రోజులు నుంచి 15 రోజులు 10-15 రోజులు ఉంటుంది నిల్వ. కుకింగ్ చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళ నాన్న పిల్లలిద్దరికి స్నానం చేపిస్తూ ఉన్నారు. అంతే, అంటే సండే అయినా ఏ డే అయినా పిల్లలు ఉన్నప్పుడు బిజీ డే, ఇంట్లో హడావిడిగా ఒక్కరి మీదనే బడన్ లేకుండా ఒకరం ఒక పని చేసుకుంటుంటే ఇంకొకరం ఇంకో పని చేసుకుంటూ ఉంటాము. ఇంకా సండే కాబట్టి వంటకాలు ఉంటాయి కాబట్టి వండాలి కాబట్టి నేను ఇంకా కిచెన్లోనే ఉన్నా. వాళ్ళ నాన్న ఇంకా పిల్లలిద్దరికీ స్నానం చేపించి రెడీ చేసే డ్యూటీలో వాళ్ళ నాన్న ఉన్నారు. ఇంకా వాళ్ళ స్నానం కూడా అయిపోయింది, అక్కడ అది అవుతుంటే ఇక్కడ ఇది అవుతుంది. స్నానం చేసుకున్నావు తల్లి, ఫ్రెష్గా తయారైనావు. పౌడర్ ఎందుకు వేసినా అంతగానం అని అనద్దు మీరు, ఎందుకంటే కొంచెం ఆ ఫ్రేగ్రెన్స్ ఆ ఫ్రెష్ ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది కొంచెం సేపు అన్నా అని. ఇదిగో బాబు స్నానం చేసినాడు, ఇది చిట్టిది స్నానం చేసింది. సైకిల్ దక్కుకోవడానికి పౌడర్ దుచ్చుకొని వెళ్ళి అంతగానం వద్దు, అది కాక జుట్టు హెయిర్ లీవ్ చేసుకొని వెళ్ళొద్దమ్మా బయటికి. జుట్టా కాసేపు ఉండు బంగారు వేస్తా. అయితే పిల్లల్ని చూస్తున్నారు కదా ఇప్పుడు ఎట్లున్నారో, 1 గంట తర్వాత మీకు చూపిస్తా వీళ్ళని ఎంత అవతారంగా అయిపోతారో. అందుకే అంత అల్లరి చేసి అంత ఆటలాడి అసలు ఇట్లుండనే ఉండరు. స్నానం చేయించిన గంట వరకే స్నానం చేసినట్టు ఉంటారు, ఆ తర్వాత అయితే పిచ్చి పిచ్చిగా ఉంటారు. కటింగ్ చేసేసుకున్నావునన్నా, సూపర్ నాన్న, నీ హెయిర్ స్టైల్ బాగుంది, నైస్. తల్లి నువ్వేం సోకులు పడ్డానికి వచ్చినావు ఇక్కడికి చెప్పు. ఇప్పుడు పెట్టుకోవద్దన్నా కదా, నెత్తి కొంచెం పచ్చిగా ఉంది, అప్పుడు నెత్తికి అది వస్తుంది, హెడేక్ వస్తుంది. సో ఇప్పుడు పెట్టుకోవద్దు, కొంచెం సేపు అయినాక నేను పెడతా, ఓకేనా? ఇదిగోండి మటన్ ఉడికిపోయింది. ఈలోపు మా వారు నా కోసం చికెన్ తీసుకొని వచ్చినారు. అయితే ఈ మటన్ ఎట్లు ఉడికిందో చూపిస్తాను నేను మీకు. చూస్తున్నారా, అసలు మనం వాటరే పోయలేదు కదా ఇందాక, ఒక్క చుక్క కూడా వాటర్ పోయలేదు కదా, అయినా కూడా వాటర్ చూసారా ఎన్ని ఊరినాయో. దానికి తోడు ఇది చాలా మెత్తగా ఉడికింది, అంటే మరీ హలీం లాగా అంత స్మాష్ అయిపోలేదు, అట్లా అని చెప్పి కాలిపోతుంది. ఇట్లా లేదు, మస్తుంది. ఇదంతా బోన్లెస్. ఈ మటన్ అంతా సపరేట్ చేసి ఈ వాటర్తో నేను ఇప్పుడు రైస్ వండుతా. ఎందుకు అంటే మామూలుగా ఈ వాటర్లోనే మనకి ఎక్కువ బలము పోషకాలు ఉంటాయి కదా, ఇవి పారేసుకునే కంటే మనము బగారన్నము కుష్క ఇలాంటి రైస్ వండేసామనుకోండి సూపర్ టేస్ట్ వస్తుంది, ఇది యూస్ చేసినట్టు ఉంటుంది.
చేసింది మా అన్న మా మమ్మీ లేదు ఉంటుంది పెరుగు చేసింది మా మమ్మీ. అవన్నీ మీరేమి ఇంట్లో తిన్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. ఎప్పుడు కానీ వంట ఒక పక్క అవుతా ఉంటే ఇంకో పక్క మనం కట్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు పెద్ద ఎక్కువసేపు మనం వండినట్టు ఉండదు, తొందర అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ చికెన్ కర్రీ పెట్టేసిన, ఇక్కడ మటన్ ఫ్రైకి పెట్టేసిన, ఇక్కడికేమో బగారన్నం అవుతుంది, ఇదేమో పెరుగుకి రైతా కలుపుతున్నాం. అయినా సండే వస్తుందంటే అసలు ఇంట్లో ఆడవాళ్ళకి కిచెన్లో ఎంత రంగం కదా. ఏంటంటే సండే రోజు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టాలు ఉంటాయి, మంచి అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి నచ్చే అన్ని వండుకొని కూర్చొని తినాలి అనేటట్టు అనుకుంటాం కాబట్టి ఆడవాళ్ళకి ఫుల్ పని ఉంటుంది. కానీ దాన్ని మనం ఇట్లా మేనేజ్ చేసుకుంటే చేసేయచ్చు. మా ఇంట్లో అప్పుడే ఎండాకాలం ఫీలింగ్ వచ్చేసింది. ఇంకా ఎండాకాలం మోస్ట్లీ ఎండాకాలం వచ్చినట్టే, కానీ ఇంకా ఆగడ ఎక్కువ తెలుస్తుంది. ఎండాకాలం రాకముందే పరిస్థితి ఇట్లుందంటే ఎండాకాలం వచ్చినాక ఇంకెంత ఘోరం ఉంటుందో. కిచెన్లో అసలు ఉండలేము. మెయిన్ ఏంటంటే మనది 2 సైడ్ రోడ్ అన్నమాట, వెంటిలేషన్ ఎక్కువ, సో వేడి ఆగడు ఎక్కువ. మటన్ ఫ్రై ఎప్పుడు కానీ ఇనుప మూకుళ్ళలో చేయాలి. ఇనుప మూకుళ్ళలో చేస్తే ఏంటంటే మంచిగా ఫ్రై అవుతుంది. ఉడకబెట్టాం కదా మటన్ని, ఇప్పుడు దాన్ని ఇందులో వేసేస్తున్నాం. కొంచెం ఆయిల్ వేసి అందులో ఇది ఇంకా అట్లా ఫ్రై అవుతా ఉంటుంది.
ఫైనల్గా వంటకాలు అయితే అయిపోయినాయి. మటన్ ఫ్రై, చికెన్ కర్రీ, నెక్స్ట్ ఆ మటన్ ఉడకబెట్టిన వాటర్తోనే ఇది ఒక బగారన్నం లాగా చేసిన, అది బగారన్నంలోకి రైతా. ఇవి చేసుకొని ఫుల్గా తినేసి అన్నట్టు రసం కూడా మర్చిపోయినా తినేసి పడుకున్నాం. ఇంకా ఈవినింగ్ బయటికి వెళ్దామని స్టార్ట్ అయ్యాం. హలో అందరికి, అయితే ఈవినింగ్ అయింది. ఫుల్గా పడుకొని మొత్తం నలుగురం పడుకొని లేసి ఇప్పుడు ల్యాండ్కి వెళ్తున్నాము. మైలను కూడా తీసుకెళ్తున్నాము. మేము 5 మెంబర్స్ వెళ్తున్నాము. వెళ్ళి ఇప్పుడు అక్కడ ఏంది అవును, అయితే 5 మెంబర్స్ వెళ్ళి ఇంకా ఫుల్ అక్కడ ఎంజాయ్ అనమాట. తర్వాత వ్లాగ్ కూడా కంటిన్యూ అవుతుంది, చూసేయండి. మాట్లాడొద్దు తల్లి, చూస్తారు. అన్నయ్య కనిపిస్తలేడు. హలో ఫ్రెండ్స్, మా మైలు చూడండి ఇక్కడ ఎంత క్యూట్ బయట చేస్తుంది. మా మమ్మీ వద్దు వద్దు అంటే చేస్తుడు. మా మమ్మీ మా అన్న ఇజ్జుడు ఫేస్ కంపడతలే. ఇజ్జుడు మేము మార్నింగ్ సాయంత్రం పడుకొని లేచి అల్లాడికి వెళ్తున్నాం. ఇప్పుడు ఏం చూస్తున్నావు మైలనా? ఉండు తల్లి, ఉండు తల్లి, పిసుకోకు. చెప్పు మైలో పిసుకోకు బంగారు. అమ్మ నేను బిస్కెట్లే నాన్న. అమ్మ నేను బిస్కెట్లే టచ్ చేస్తున్నా. కడికేస్తుంది ఫోను, కడికేస్తానమ్మా. వచ్చేసాము ల్యాండ్ కి. ఇది హెచ్ఎండి లేఅవుట్ అనమాట. సో పార్క్ అవన్నీ ఉంటాయి. నిజానికి ఇంకా పూర్తి అవ్వలేదు, పూర్తి కాకముందే మేము తీసుకున్నాము. ఇప్పుడు మెయింటెనెన్స్ ఇంకా వాళ్ళ చేతిలోనే ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. సో దానివల్ల కొద్దిగా ఇలా ఉంది. కానీ మనకి మొత్తం పూర్తి అయ్యేటప్పటికి ఫుల్ పెద్దగా చెట్లు, పార్క్, ఒక కమ్యూనిటీ లాగా బాగుంటుంది. హాయ్ చెప్పు. హాయ్. ఇప్పుడే ఇంకా ఇంటికి వచ్చాము, మొత్తం తిరిగేసి 7-7:30 అవుతుంది టైము. మార్నింగ్ వండిన వంటకాలు అన్నీ ఉన్నాయి. అయితే ఇంక ఇప్పుడు చపాతీ వేసుకొని ఆ వంటలతోనే తినేయడం. ఈ వ్లాగ్ ఎట్లుందనేది కామెంట్ చేయడం అసలు మర్చిపోదు. మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్.